శుభవేదినంకరించిన ఎందరు దేవతోత్తములు ఈ శుభవేదినంకరించిన సుందర దీపకాంతుల విచూపులతోడు తగారదిచ్చిన సుందర దీపకాంతుల విచూపులతోడు తగారదిచ్చిన అందరికంటే ముందుగను అమ్మకు రొక్కగా అందరికంటే ముందుగను మా అమ్మకు రొక్కగా నామనంబది తొందర సేయుచున్నది ఎందరు దేవతోత్తములు ఈ శుభవేదినంకరించిన సుందర దీపకాంతుల విచూపులతోడుత సుందర దీపకాంతుల విచూపులతోడు తగారదిచ్చిన అందరికంటే ముందుగానే అమ్మకు రొక్కగా నామనంబరే తొందర సేయుచున్నది ఏదో విడదీయగరాని బంధమై ఏదో విడదీయగరాని బంధమై ఎన్ని వేల మందిలోనైనా ధైర్యంగా మాట్లాడగలిగిన మనస్థైర్యాన్ని ఇచ్చిన మా అమ్మకి ముందుగా నమస్కారం చేస్తున్నాను. శక్తి టీవీ వారి ఆధ్వర్యంలో దశాబ్దాలుగా నడుస్తూ ఉన్న దీపోత్సవాల్లో తలమానికమైనటువంటి కోటి దీపోత్సవంలో మీరందరూ భాగస్వాములయ్యారు. మనం భూలోకంలో హైదరాబాద్ నగరంలో ఒక ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము అనేది కేవలం భౌతికమైనటువంటి భావన. సాక్షాత్తు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో ఉన్నాము అనేది నిజమైనటువంటి భావన. ఆ అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, చౌదరి గారి దంపతులకి, కార్యకర్తలందరికీ, భక్తి టీవీలో పనిచేసేటువంటి మేనేజర్ల దగ్గర నుంచి మంచినీళ్లు మోసే వారందరి వరకు అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తాను. ఈ నేడుగా ఈ కార్తీక మాసాన్ని మనం 15-20 రోజుల పాటు పవిత్రం చేసుకుంటున్నాం. నమశివాయ నామంతో మన జీవితాలన్నింటినీ సంస్కారవంతం చేసుకుంటున్నాం. అంటే వారి కార్య నిర్వహణ దక్షత. మన ఇంటికి మనం తప్పితే నలుగురు అతిథులు వస్తే ఏం చేయాలో తెలియదు. కానీ ఇన్ని వేల మందితో నడుపుతున్న కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా నడుస్తుంది. అంటే ఒకటి, మన హృదయాల్లో ఉండేటువంటి భక్తి మనస్సు నియంత్రించినట్టుగా ప్రపంచంలో 1,00,000 మంది అధికారులు కూడా నియంత్రించలేరు. రెండోది, భక్తి టీవీ వారి చిత్తశుద్ధి. ఆ రెండింటికి మనం నమస్కారం చేస్తూ